ఇకపోతే బిల్డింగ్స్ విషయం తెలుసు. మొన్న ఒక సభ్యురాలు ఎవరు అన్నారు, మీరు కట్టుంటే మేము ఇళ్లలో పెట్టుకుంటామా అన్నారు. ఇళ్లలో పట్టవు అధ్యక్ష, బిల్డింగ్లు పట్టవు, రోడ్లు పట్టవు, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అధ్యక్ష. బిల్డింగ్ల విషయంలో అధ్యక్ష, తెలంగాణ రాకున్న మొదలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ హయాంలో వారు కట్టినవి 60 సంవత్సరాలలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినారు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్ల కొత్త బిల్డింగ్లు కట్టి ఇవాళ 1,32 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి అధ్యక్ష ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో. ఆ బిల్డింగ్లు అందరికీ తెలుసు, నేను డీటెయిల్గా పోవక్కర్లేదు. 20-30 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఉన్నాయి, 25 కంప్లీట్ అయినాయి, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినాయి. అట్లే బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ ఇవాళ తెలంగాణకు ఒక మకుటంలా ఉన్నటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరులో గౌరవ ఇచ్చేందుకు అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం. యాదాద్రి టెంపుల్ కట్టుకున్నాం. మొన్న దాని మీద చర్చ జరిగింది గొప్పగా. ఈ ప్రపంచంలోనే కృష్ణశిలతోటి కట్టినటువంటి ఒకే ఒక ఆలయం యాదగిరిగుట్ట ఆలయం. అట్టనే అనీసుల్ కుర్బా అని అనాథ శరణాలయం కట్టుకున్నాం. అట్లనే జామే నిజామియాలో మంచి ఆడిటోరియం కట్టుకున్నాం. నాక్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఇవన్నీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ డబ్బులతోటి. అయిపోయింది సార్, అయిపోయింది సార్ అన్నదానికి చెప్పిన సార్, అయిపోయింది సార్. అయ్యా భట్టి గారు, అట్లనే సార్ వేరే బిల్డింగ్స్ కూడా మేము చేస్తూ వేరే డిపార్ట్మెంట్ డబ్బులతోటి మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆ రోజు ఉన్నప్పుడు చేసే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక 7-8 మెడికల్ కాలేజీలు కట్టినాం, హాస్పిటల్స్ మొదలుపెట్టినాం, అవి నడుస్తూ ఉన్నాయి. అట్లనే కోర్టు బిల్డింగ్స్ కట్టినాం. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఆ విగ్రహ సముదాయం కట్టినాం. అదే అధ్యక్ష, వరంగల్లో పెద్ద హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. అట్లాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కట్టినాం. అట్లనే హాస్పిటల్ స్ట్రిమ్స్ హైదరాబాద్లో కట్టినాం, ప్రెస్ అకాడమీ బిల్డింగ్ కట్టినాం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. కానీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మీద కోపం ఉంటే ఉన్నాయండి, ఆ అంబేద్కర్ గారి విగ్రహ సముదాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టమని, అట్లే అమరుల స్మారక చిహ్నం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అట్లనే సిఆర్ఐఎఫ్లో ఈ 2018 నుండి మీరు ఒక్క పైస తేలేదు, ₹1 తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం సిఆర్ఐఎఫ్లో డబ్బులు వచ్చినాయి. 2014 నుంచి 2014-15లో 51 కోట్లు, 2015-16లో 135 కోట్లు, 2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2,369 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2,519 కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరొచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు. ఇట్లా అధ్యక్ష, ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్ అదే, ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీనికి గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్. ఎక్స్పెండిచర్ సార్ నేను మాట్లాడింది, వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు. శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఈ 2024-25లో సిఆర్ఐఎఫ్ నుంచి వచ్చిన డబ్బు 283 కోట్లని మాత్రమే నేను చెప్పిన సార్. వారు నిన్న అన్నది 850 కోట్లు తెచ్చినామన్నారు, ఇవాళనేమో శాంక్షన్ అంటున్నారు. శాంక్షన్ చేస్తే మంచిదే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్. అట్లనే ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ సార్ 2018లో స్టార్ట్ అయింది, 2-3 సంవత్సరాలు నడిచింది. స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు, ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడంటే అప్పుడు సార్ నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే, సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది. ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు, కాంట్రాక్టర్, ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే, సార్ నేను
ఇగో 28 ఏప్రిల్ 2022లో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సార్ ఇది నేను తమరికి పంపిస్తారా, తమరి పరిశీలనకు పంపిస్తా. నిన్న మంత్రి గారు నన్ను అన్నారు మీరు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు. నేను 1-2 సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది, అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని ఇప్పటికైనా. మరి వీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష నల్గొండ నియోజకవర్గంలో ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అన్నమాట మాట్లాడినారు సార్. సార్ నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్ పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్ ఇవి కంప్లీట్ అయినాయి 78 కోట్లు సార్, ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్ కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్ స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు, ఒకసారి 46 కోట్లు అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉన్నారు సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్ డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్ అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్, ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే ఈ R&B అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డ సార్ 6.25 కోట్లు. R&B జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్ తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్ ఇవన్నీ కూడా తమరికి పంపిస్తా సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారు టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నాం. ఇక పెద్ద ఏం లేదు సార్. ఇప్పుడు సార్ బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్, మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో. ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సార్ ఇగో ఇది సార్, ఇది నేరోడు బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్డు సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్.
అట్లనే పిఏపల్లిటి నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ లోడ్ అయింది సార్ దీనికి కూడా. సార్ అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ లోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ లోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి